కూటమి సర్కార్ నిజ స్వరూపం బయటపడింది. కర్నూలు జిల్లా హోసూరులో టీడీపీ నేత శ్రీనివాసులు హత్య కేసులో నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రీనివాసులు టీడీపీకి చెందిన వారి హతమార్చినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఈ హత్య కేసును వైఎస్ఆర్సీపీపై నెట్టేందుకు ప్రయత్నించిన మంత్రులు నారా లోకేష్, అనిత అభాసుపాలయ్యారు. ఆధిపత్యం కోసం టీడీపీ నేతలే సొంత పార్టీ నేతనే హతమార్చినట్టు దర్యాప్తులో తేలింది. హత్య కేసులో 6గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే ఈ హత్యను రాజకీయం చేసేందుకు మంత్రి లోకేష్ స్కెచ్ చేశారు. కానీ సొంత పార్టీ నేతలే చంపారని తేలడంతో లోకేష్ తెల్లమొహం వేశారు. కర్నూలు జిల్లా పత్తికొండలో మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి మీడియాతో మాట్లాడుతున్నారు. అది లైవ్లో చూద్దాం. మాటలు మాట్లాడకూడదని చెప్పేసి నేను మీడియా ద్వారా టీడీపీ నాయకులను ఈ విషయంలో ఖండిస్తున్నానని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే ఎప్పుడు కూడా మా జగనన్న మనసు వెన్న. ఎందుకంటే 5 సంవత్సరాలు పార్టీకి ఓటు వేయని వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు అందించాలని చెప్పేసి గడప గడప ఎమ్మెల్యేలు తిప్పి ఏదైనా చిన్న మిస్టేక్ ఉన్నా కూడా అవి తీర్చండి అని చెప్పేసి 5 సంవత్సరాలు ఎంతో మరి బాధ్యతగా తీసుకొని చాలా చేశాడు. కానీ ఇలాంటివి ఎప్పుడు కూడా ఇలాంటి హత్య రాజకీయాలకు ఎప్పుడు కూడా ప్రోత్సహించడు. ఇలాంటి వాళ్ళు పదిలంగా ఉంటే రాష్ట్రం కూడా బాగుపడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇష్టం వచ్చినట్టు ఎవరు సచ్చినా కూడా వైసీపీ మీద నిందలు, వైసీపీ చేశారని చెప్పేసి తక్కువ మాట్లాడడం తగదు. ఎప్పుడు కూడా మళ్ళా కూడా చెప్తాను, వైసీపీ వాళ్ళకు అభివృద్ధే ముఖ్యం. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వైసీపీ వల్ల అదే ఓసూరు గ్రామంలో రైతులకు ఎంత మంచి పని చేశామో. అప్పుడు నేను 2019లో ఎమ్మెల్యేగా అయినా, అప్పుడు 2024 నుంచి మేము అభివృద్ధికే ఆ ఓసూరు గ్రామం ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రైతులకు ఎప్పుడో ఎన్నేళ్ల నుంచో పెండింగ్లో 30 శతాబ్దాల కాల పెండింగ్లో ఉన్న రోడ్లను కూడా రైతు కోసము 7.5 కోట్లతో ఈరోజు అభివృద్ధి చేసినది వాళ్ళు గమనించాలి. ఆ గ్రామంలో కూడా సీసీ రోడ్లు అయితేనేవి అన్నీ కూడా మరి ఈరోజు కనిపెట్టాలి. అదంతా కూడా మేము ఒక పక్క వైసీపీ వాళ్ళం 5 సంవత్సరాలలో అభివృద్ధి చేసుకుంటూ వెళ్తుంటే ఈరోజు పచ్చని గ్రామాలలో వీళ్ళంతా కూడా మరి ఈ ఆధిపత్య కోసం మీరే కొట్లాడుకుంటూ ఈరోజు తప్పుడు ప్రచారాలను చేసుకుంటూ మరి అలాంటి కేసును పక్కదారి పట్టించాలని చూసినారు. అలాంటివి చేస్తే చాలా పల్లెలన్నీ కూడా నాశనం అయిపోతాయి. గ్రామాలన్నీ కూడా చాలా హింసాత్మకంగా మరి ఎలాగైపోతాయి. ఓసారి రాష్ట్రాన్ని పాలించే వాళ్ళు మీరే అయితే రాష్ట్రాన్ని ఏ విధంగా వెళ్ళిపోతుందో చూడాలి. జూన్ 4వ తేదీ మరి గవర్నమెంట్ వస్తే 4వ తేదీ నుంచి మరి ఎలాగా శిలాఫలకాలు అభివృద్ధి చేసిన శిలాఫలకాలు ఎలాగా పగలగొడుతున్నారు, ఎలాగా మీరు విగ్రహాలు పగలగొడుతున్నారు, ఎలాగ చేస్తున్నారో ఒకసారి గమనించాలి. గ్రామంలో ఉన్న వైసీపీ నాయకులందరినీ కూడా ఏజెంట్లు కూర్చున్న వాళ్ళందరినీ కూడా ఎలాగ కొడుతున్నారు, ఎంతమంది ఎక్స్పెషల్గా మా నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఊరు ఇడిచి వెళ్ళారో నిజంగా అందరి పేర్లు కూడా నేను వాళ్ళు టీడీపీ వాళ్ళు వస్తే చెప్పగలుగుతాను. ఇవన్నీ కూడా భయభ్రాంతులు చేసేది మీరైతే ఈరోజు మీరు ఓడ్చుకోక ఆధిపత్యాల కోసం ఈరోజు ఒకరికొరు చంపుకునే వరకు వచ్చారంటే ఇప్పటికైనా కళ్ళు తెరిచి రాష్ట్రాన్ని పాలించే వాళ్ళు మీరు కాబట్టి మీరు ఖచ్చితంగా ఇలాంటివన్నీ మళ్ళా కూడా ఫర్దర్గా కూడా జరగకుండా ఇలాంటివన్నీ మీరు ఆలోచన చేయాలని చెప్పేసి ఈరోజు మీడియా ద్వారా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. పచ్చగా ఉండే గ్రామాలని, అలాంటి సంస్కృతి లేని అలాంటివి హత్య రాజకీయాలు లేని దగ్గర కూడా ఇలాంటివి తీసుకొని వచ్చి పెట్టారు వీళ్ళంతా కూడా మీ పార్టీ వాళ్ళు కాదా, సాక్ష్యాధారాలతో సహా చూపిస్తున్నాను నేను. ఇలాంటి వ్యవస్థను మార్చాలి. ఎలాగైతే 5 సంవత్సరాలు టీడీపీ వాళ్ళతో సహా గుండె మీద చేసుకొని ఎలాగైతే ఉన్నారో నియోజకవర్గంలో పచ్చగా, అలాగా ప్రతి నియోజకవర్గాలని రాష్ట్రాన్ని మీ చేతిలో మరి ఈ లాండ్ ఆర్డర్ని చక్కగా నిర్వర్తించేలా ఇలాంటి కేసుల్ని ఎవరో వాళ్ళ చంపితే వైసీపీ మీద నెట్టకుండా ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకునే బాధ్యత మీపైన ఉంది. కాబట్టి ఇంకా మీరు ఇలాంటివి స్టాప్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాను.